హెబ్రీ సంఘానికి కూడా రాస్తూ 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట అంటాడు. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచించ కలుగుటకై, ఈ కారణము చేత, ఆ హేతువు చేత, ఈ కార్యము ద్వారా మొదట నిబంధన, పాత నిబంధన కాలములో, యేసుక్రీస్తు పూర్వము ఉన్నటువంటి కాలములో జరిగినటువంటి మనుషుల యొక్క ప్రతి అపరాధములను, దాని నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున, ఆయన అంటే యేసుక్రీస్తు మరణము పొందినందున పిలువబడిన వారు మనమందరము కూడా నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము, పరలోకపు జీవమును మనమందరము వాగ్దానము పొందిన దాని నిమిత్తము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు.